ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఏపీ నకిలీ మద్యం కేసులో వాస్తవాలను సీబీఐ బయటకు తీయాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి ఆర్కే రోజా. నకిలీ మద్యం మీద సమాధానం చెప్పలేక చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆరోపించారు. ప్రజలకు మద్యాన్ని దూరం చేసి ప్రజల ఆరోగ్యాన్ని వైఎస్ జగన్ కాపాడారని, కానీ టీడీపీ నాయకులు మాత్రం డెకాయిట్లు, బందిపోట్ల కన్నా ఎక్కువగా ప్రజల్ని దోచుకుంటున్నారని విమర్శించారు. రాష్ట్రాన్ని దోచుకోవడానికే నారావారి కూటమి పనిచేస్తోందన్నారు. కల్తీ మద్యం తయారు చేసేది ఎవరు? దాన్ని బెల్ట్ షాపులు, బార్లు, పర్మిట్ రూమ్ల ద్వారా ప్రజల వద్దకు చేరుస్తోంది ఎవరో తేల్చాలన్నారు రోజా. ఘోరంగా తయారయ్యారో మనకు అర్థమవుతుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని కొట్టే దమ్ము లేక ఈవీఎంలను మేనేజ్ చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న మంచి సంక్షేమ పథకాలు ఇవ్వటమే కాకుండా సూపర్ 6 ఇస్తాము, ఇద్దరుంటే ఇద్దరికి, నలుగురుంటే నలుగురికి అని ఏ విధంగా అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చింది ప్రజలకి మంచి చేయడానికి కాదు, ప్రజల్ని పీల్చి పిప్పి చేయడానికి అనేది ఈ రోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు మరొకసారి నిరూపిస్తున్నారు. నిజంగా ఈ రోజు ఈ రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాల్సింది ఒక్కటే. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అనేవారు ఎప్పటికీ మారడు. ఆ రోజు ఎన్టీఆర్ తీసుకొచ్చిన మంచి మంచి సంక్షేమ పథకాల్ని, మంచి మంచి చారిత్రాత్మకమైన నిర్ణయాల్ని ఎలా తొంగలో దొక్కాడో మీ అందరూ గమనించారు. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు, చారిత్రాత్మకమైన అనేక నిర్ణయాల్ని ఎలా తుంగలో దొక్కాడో మీరు చూశారు. ఈ రోజు మళ్లీ ఒక్క అవకాశం ఇవ్వమని ఏడ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన సంక్షేమాన్ని, అభివృద్ధిని ఎలా తుంగలో దొక్కుతూ ఈ రాష్ట్ర ప్రజలకి నరకాన్ని చూపిస్తున్నారో మనం గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే ఈ రోజు ఈ కల్తీ సారాన్ని తయారు చేసేది ఎవరు? దీన్ని ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.